వెరీ యూనిక్. దానికి ఇంకేం పెద్ద ఇబ్బంది ఉండదు. రెండోది ఆయన చెప్పారు పునాది రాళ్ళు లేకపోతే ప్రాణం ఖరీదు అటువంటిప్పుడు ఎలా మొదటి నుంచి నాకు డ్యాన్స్ అనేది ఒక అబ్సెషన్ లాగా ఉండేది. ఏ దొరికినా డ్యాన్స్ చేసేవాడిని. ఆఖరికి ఒకసారి కింద పడి కూడా దాన్ని స్టెప్గా మారిస్తే అందరూ చాలా ముచ్చటపడ్డారు. చిరంజీవి గారి గురించి నాకు మురళీమోహన్ గారు కృష్ణరాజు గారు చెప్పేవారు. ఎందుకంటే మన ఊరు పాండవులు సినిమా ఉంది కదా, ఆ సినిమాలో టైంలో వీళ్ళు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు ఖాళీ ఉన్న టైంలో వాళ్ళు ఏదో సరదా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే రావయ్యా ఎంజాయ్ చేయవయ్యా కుర్రోడు అంటే నాకు అవి ఏమొద్దండి, ఇప్పుడు సినిమా క్యాసెట్లు ఉండి కదా సార్, ఒక క్యాసెట్ పెట్టి మీ ఇష్టం వచ్చిన పాట ప్లే చేయమని వాడట. వాళ్ళు ఎక్కడెక్కడ వీడిని ఏడిపించడానికి చూడడానికి హిందీ పాట ఏదో పెడితే దాని తగ్గట్టుగా డ్యాన్స్ చేసేవాడటండి. ఇంకా అసలు ఒక్క నిమిషం గ్యాప్ వచ్చేవాడు కదట. ఎక్కడన్నా గుర్రం కనిపిస్తే ఆ షూటింగ్ టైంలో పరిగెత్తికెళ్ళి గుర్రం ఎక్కి గుర్రం మీద వెళ్ళిపోతుండేవాడట. చాలా భయపడుతుండే వాళ్ళని అని చెప్పి కృష్ణరాజు గారు నాకు డైరెక్ట్గా చెప్పారు దీనికోసం. అంటే చాలా తపనతో దీంతో రావటం ఒకటిను, రెండవది ఇందులో బాగా రాణించాలి, దూసి రావాలి, కసి. దాంతో ఆయన చేసేది వాళ్ళ నాన్న కూడా ఇదిగా ఉండటం కూడా ఒక నేపథ్యం కూడా కావచ్చు. కానీ ఆయన డ్యాన్స్ మీద తన కొన్ని ప్రత్యేకమైన ఆసక్తి గురించి నేను అదే చెప్పాను. పునాది రాళ్ళప్పుడు కూడా తన స్టెప్స్ ఇవన్నీ ఎలా అలరిస్తుండేవి, అది చూసిన తర్వాతే కావాలని తన స్కిల్ కోసమే మన ఊరి తర్వాత ఈ ప్రాణం ఖరీదులో కూడా పాట లేకపోయినా కానీ పాట పెట్టారు. అని అప్పుడు నేను స్టెప్స్ వేస్తున్నప్పుడు కాలు జారి పడి కింద పడిపోయాను. పడిపోయి కూడా వాళ్ళకి తెలియకుండా నేను నాగిని డ్యాన్స్ చేశాను. దాంతో అందరూ చాలా ఇదైపోయారు. నిజంగానే ఆ నాగిని డ్యాన్స్లో ఆయన తర్వాత పున్నమి నాగులో ఖైదీ ఒకటి ఖైదీలో అసలు ఖైదీ కంటే ముందు పున్నమి నాగు అది నిజంగా పాము పాత్ర కదా. అది పౌర్ణమి రోజు ఇదైపోవడం అన్నది అప్పటికి ఇంకా నెగిటివ్. ఇంకా ఖైదీలో రగులుతోంది మొగలిపోదాం మొన్న ఎవరో అదే అడుగుతున్నారు కూడా. సార్ ఆ పాట మంచిదో చెడ్డదో లేకపోతే అది నాకు తెలియదు, కానీ ఆ పాట అయితే వస్తే అందరం కళ్ళ అర్పకుండా చూస్తాం. అంటే ఇక్కడ బాడీస్ను చూడడం అంటే ఆ బాడీస్ చూపిస్తున్నటువంటి నృత్య కళా ప్రతిభను చూడటం ఒకటి. అది 27,000 స్టెప్పులు అంటే మీరు చూడండి. ఇప్పటికి కూడా తెలుగు సినిమాలో స్టెప్ అంటే ఆ వీణ పాటే కదా, దాన్నే తీసుకుంటారు ఒక స్టాండర్డ్ దీనిలాగా. అందుకనే ఇప్పుడు డ్యాన్సు యాక్షన్ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో నేర్చుకొని అభినయంతో వచ్చిన వ్యక్తి కదా, అవన్నీ చాలా చక్కగా చెప్పారు. ఇంకోటి కీలక దర్శకులుగా తన అభివృద్ధికి తోడ్పడిన రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, అలాగే నిర్మాతగా వరుసగా తీసిన కేఎస్ రామారావు, అల్లు అరవింద్, సరే ఇలాంటి వాళ్ళందరినీ అక్కడ సత్కరించి చెప్పటము, ఇవన్నీ కూడా అంటే సూపర్ స్టార్ మెగాస్టారు ఇవన్నీ ఎన్ని అయినప్పటికీ చిరంజీవి మనిషి లక్షణాన్ని అలాగే నిలబెట్టుకున్నాడు. సో ఈ ఎదుగుదలలో తనతో పాటు నడిపించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళు ఉండాలని చెప్పటము. సో నిజంగానే ఈ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఆయన జీవితానికి మరింత పరిపూర్ణత ఇస్తుంది. ఈ కృతజ్ఞతాభావం, ఈ మానవీయ లక్షణాలు ఎవరెవరు ఏదున్నా కానీ ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడైతే 100 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే చిరంజీవి తక్కువే తీసుకుని ఉంటారు. ఆ రోజుల్లో అదే రికార్డు. ఏది పత్రికల్లో ముఖ చిత్రం వేసేటంతా. కానీ ఈ పద్ధతిలో ఒక రికార్డు గిన్నీస్ బుక్. ఇప్పుడు ఇదివరకు బ్రహ్మానందం ఎక్కారు, రామనాయుడు గారు గిన్నీస్ బుక్లో, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. కానీ హీరోగా 150 ఫిలిమ్స్ పూర్తి చేసి అన్నిట్లో కూడా 153 ఆఫ్ కోర్స్ ఖైదీ నెంబర్ 1 తర్వాత ఇవి కలపండి. ఓకే, అందులో మళ్ళీ వాల్తేరు వీరయ్య డాన్స్ బాగా పేరు పొందింది. కాబట్టి పిల్లలే ఎత్తుకుంటారు వెంటనే. సో చిరంజీవి ఆ విధంగా చాలా వెరీ సక్సెస్ఫుల్. చిరంజీవి సుఖీభవ అంతే. అంటే ఇంత పెద్దవాడైనా చిరంజీవిగా ఉన్నాడు. ఆయన పేరు పెట్టుకున్నట్టే ఎప్పుడూ తమతో భాగంగా యూత్ని కూడా తనతో తీసుకోవడం గొప్ప విషయమే. హరిహర వీరమాలు కూడా అభినందనలు కూడా పంపించాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే జనరేషన్స్తో పాటు నడవటం అన్నది చిరంజీవికి ఆ కొత్తదనం తెచ్చి ఇచ్చింది. సార్ నేను అది ఇచ్చినప్పుడు పథికుడు, అవిశ్రాంత పథికుడు చిరంజీవి అంటే పథికుడు అంటే ఈ టర్మ్ ఏంటి, ఇది ఎందుకు వాడతారో ఒక 2 నిమిషాలు డిస్కస్ చేశాడు. పదం ఏదైనా కొత్తది కనబడితే దాని గురించి డిస్కస్ చేయటం మంచి పదం. అందుకే మీరు ఆయన మాట్లాడేటప్పుడు చూస్తే కూడా ట్రావెలర్ అని, జర్నీ చేస్తూనే ఉంటారని. అవిశ్రాంత పథికుడు ఆయన, ఆ జర్నీ సాగిస్తూ ఉంటాడు అంతే. అంటే ఇతర జీవిత రంగాల్లోకి రావడం కూడా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా రంగం, సామాజిక రంగం, కొంత రాజకీయాల్లో ఒక ఇది.